చాలా చిన్నప్పుడే నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. 9వ తరగతిలోనే నేను బాప్తిసం పొందాను. యేసుప్రభు మాటకి పూర్తిగా విధేయత చూపించి 9th క్లాస్లోనే 14 years. యా నా 10వ తరగతి పూర్తయ్యేసరికి ఇంచుమించుగా 5 times నేను బైబిల్ చదివాను. ఇప్పుడు బైబిల్లోనే త్రిత్వానికి సంబంధించిన అంశాలు ఏవైనా ఉన్నాయా? చాలా మంది ఏమంటారంటే త్రిత్వం అనే పదం బైబిల్లో లేదంటారు. కానీ త్రిత్వ భావన ప్రారంభం నుంచే ఉంది బైబిల్లో. యేసుక్రీస్తు నేనే దేవుణ్ణని బైబిల్లో ఎక్కడైనా ప్రకటించినట్టు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? యేసు ప్రభు యోహాను సువార్తలో 8 సార్లు నేనే అనే మాట వాడారు. జీవాహారం నేనే, జీవజలము నేనే, వెలుగును నేనే. ఆ మాట యాక్చువల్గా నేనే అనే మాట గ్రీక్లో ఎగో ఎయిమి అనే మాట. ఎగ్జాక్ట్ ఈక్వల్ పదం. అంటే మోషేతో పొదలో దేవుడు ప్రత్యక్షమై నేను యెహోవాను ఉన్నవాడను అనువాడను అన్నారు కదా, ఆ మాట గ్రీక్లో ఎగో ఎయిమి. ప్రార్థన విషయానికి వచ్చిన, ఆరాధన విషయానికి వచ్చిన, యేసుక్రీస్తు వారికా లేదంటే పరిశుద్ధాత్మనికా లేదా తండ్రి దేవుడు అనే ఆయనకా? ప్రార్థన ముగ్గురులో ఎవరికైనా చేయొచ్చు, ఆరాధన కూడా ఎవరికైనా చేయొచ్చు. పరలోకంలో నిత్యము ఆరాధన చేసేది యేసుప్రభునే. ఎందుకో చెప్పనా? పరలోకంలో మనకు తండ్రి కనపడ్డావు, పరిశుద్ధాత్ముడు కనపడ్డావు. ఈ రక్షణ పొందుకొని పరలోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ ట్రినిటీ సిద్ధాంతాన్ని నమ్మి ఉండాలా? ఇక్కడ త్రిత్వంతో లింక్ ఏంటంటే, త్రిత్వం నమ్మనటువంటి వాళ్ళు యేసుప్రభు దైవత్వాన్ని నమ్మలేరు. యేసుప్రభు దైవత్వాన్ని నమ్మకపోతే రక్షణే లేదు. ఇంకోటి ఏంటంటే, దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడానికి దేవుడు లేఖనంలో ఎలా చెప్పాడో దాన్ని మనం గ్రాస్ప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ మన ఆలోచనని లేఖనంలోకి చొప్పించాలని ప్రయత్నం చేయకూడదు. ఓకే, ముందు మేల్ని తయారు చేశాడు కాబట్టి ఫీమేల్ మీద ఆ డిస్క్రిమినేషన్ అనేది ఉంది అనేది విమర్శకుల వాదన. దేవుడు చేసిన ప్రతిదీ పర్ఫెక్ట్లీ, టైమ్లీ, యాక్యురేట్. అందుట్లో తిరుగులేదు. తెలుగులో చెప్పాలంటే పాస్టర్ అనే మాట ఉంది, కానీ పాస్టరం అనే మాట బైబిల్లో లేదు. పెద్ద అనేది పుంలింగ సంబోధంగా వాడారు, కానీ పెద్దమ్మ అనేది లేదు బైబిల్లో. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప సేవ చేసిన ప్రతి దైవజనుడి వెనక ఒక భక్తి కలిగిన తల్లి ఉంది. ఈ రోజుల్లో యవనస్తులు ఎక్కువగా చెడ్డ అలవాట్లో పడిపోతున్నారు. డ్రగ్స్ అని, అశ్లీలత, పోర్నోగ్రఫీ, వీటిలో పడిపోతున్నారు చాలా మంది. మనం అందరం పాపులమే. వాటిని జయించే శక్తి మనకు లేదు. యేసు ప్రభువారు మనందరికీ సహాయకుడు.